హైదరాబాద్ కాచిగూడలో కారు కలకలం రేగింది. రైల్వే బ్రిడ్జి కింద ఉండగా కారు నిలిపి వెళ్లిపోయాడు. అనుమానంతో పోలీసులు స్థానికులు సమాచారం ఇచ్చారు. కారు దగ్గర బాంబ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేశారు. కారు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిపారు. ఈవినింగ్ అరౌండ్ 7:30 ప్రాంతంలో ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ ఈ తగ్గి జైలుకి ఎదురుగా ఆపినట్టు కాచిగూడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా లోకల్ ఎస్ఐ నరేష్ మరియు లోకల్ ఏసీపీ కాచిగూడ ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ప్రొటెక్ట్ చేసి ఇమీడియట్గా మన హైదరాబాద్ సిటీ బాంబ్ స్క్వాడ్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ కారు డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి నథింగ్ వాజ్ ఫౌండ్. ఈ మధ్యలో ఢిల్లీలో జరిగినటువంటి బ్లాక్ బ్లాస్ట్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లయితే, అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ప్రజలు అందించాలి. ఇక్కడ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మనకు అన్ఫార్చునేట్లీ నథింగ్ వాజ్ ఫౌండ్ కాబట్టి ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తున్నాము. దీన్ని వెరిఫై చేసినప్పుడు ఇతని ఓనరు బాలాజీ అనే అతను రెసిడెంట్ ఆఫ్ కాచిగూడ. ఇతను ఎస్టర్డే ఒక డ్రైవింగ్ కోసం అని ఒక సమీర్ అనే పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. అతను తాగిన మత్తులో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వారిపైన కూడా ఇక్కడ పార్క్ చేసినందుకు వారిపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ఇలాంటి రూమర్స్ అంటే ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, తర్వాత అందులో ఏమైనా ఉండొచ్చు అనే రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి అట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కూడా కనబడలేదు. అవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసినాము. కార్ను కూడా రిమూవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనకు ఈవినింగ్ అరౌండ్ 7:30 ప్రాంతంలో ఒక